హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఒక్క స్టాక్ తోటి ₹1,00,00,000 సంపాదించడం ఎలా అని లాస్ట్ టైం కూడా మనం చాలా డిస్కస్ చేసినాము. చాలా మందికి డౌట్స్ ఉండే, నిజంగా అది పాసిబిలిటీ అవుతుందా ఈ టైంలో. అసలుకి ఇప్పుడు స్టాక్ మార్కెట్ చూసుకుంటే లాస్ట్ 3 months నుంచి డౌన్ఫాల్ నడుస్తుంది. ఇలాంటి టైంలో అలాంటి స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయా? అసలు డబ్బులు సంపాదించడం నిజంగా పాసిబుల్ అవుతుందా స్టాక్ మార్కెట్ నుంచి? ఇలాంటి డౌట్స్ అన్ని ఈరోజు క్లియర్ చేసుకుందాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి, బాగున్నాం అండి. సో మన లైక్ స్టాక్ మార్కెట్స్ గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా ఒక వీడియో ఒక్క స్టాక్ తోటి ఒక లంసమ్ అమౌంట్ లైక్ ఒక 1 crore సంపాదించడం ఎలా అని మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాము. ఇప్పుడు నెగిటివ్ ట్రెండ్స్ నడుస్తున్నాయి. సో చాలామందికి భయం ఏంటంటే, సరే ఒక 1 year నుంచి నేను స్టాక్స్ కలెక్ట్ చేస్తూ వచ్చినా ఇప్పుడు చూసుకుంటే ఒకటేసారి డౌన్ఫాల్ నడుస్తుంది. ఇలాంటి టైంలో కూడా ఈ స్ట్రాటజీస్ వర్క్ అవుతాయి అంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు అది స్ట్రాటజీ అంటేనే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఆ రోజు చెప్పిన 2 episodeలో కూడా ఏం చెప్పానంటే, ఒక స్టాక్ చాలు దానిలోంచి మనం సంపాదించవచ్చు అని చెప్పాను. దానిలో ఇంకేం చెప్పాను, డౌన్ సైడ్లో సెల్లింగ్ చేసుకోవాలి, టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఆ కంపెనీ గురించి కంప్లీట్గా ఒక నాలెడ్జ్ రావాలి, టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండాలి. చాలామంది నాకు ఫోన్ చేశారు, చాలామందితో మాట్లాడాం. ఇప్పుడు చాలా డౌట్లు చాలామందికి వచ్చాయి. అది 2 episodeలో కూడా నేను దాన్ని కవర్ చేశాను. ఇప్పుడు దాని మీద కామెంట్స్ కూడా వచ్చాయి కాబట్టి మనం జెన్యున్గా అడుగుతున్నారు వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ. ఇప్పుడు ఒక్కొక్కరికి పర్సనల్గా చెప్పే కన్నా అసలు దాని గురించి మళ్ళీ మాట్లాడాం అనుకోండి క్లియర్గా, ఇంకా బాగుంటుంది. అందులో ఇప్పుడు మార్కెట్స్ కరెక్ట్గా డౌన్ అయ్యాయి. సో ఈ టైంలో ఇంకా బెటర్గా ఉంది. ఆ స్ట్రాటజీని ఫాలో అవడానికి ఇది రైట్ టైం అనిపించింది. కాబట్టి ఇప్పుడు ఆ స్ట్రాటజీని మళ్ళీ దానిలో వాళ్ళ జెన్యున్ కామెంట్స్ని మనం డిస్కస్ చేసుకుందాం, ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక స్టాక్ ఎస్బీఐ ఉంది, ఇప్పుడు ఇవాళ 720 అలా ఉంది. సో ఇప్పుడు 900 నుంచి డౌన్ అయింది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, దానిలో టెక్నికల్గా అంటే ఈక్విటీ, ఫ్యూచరు, ఆప్షను మూడింటిని కాంబినేషన్లో రావాలి. ఓన్లీ ఒకటే దాని మీద కాకుండా డైవర్సిఫై చేయాలి. ఫస్ట్ ఇప్పుడు అంత నాలెడ్జ్ లేదన్నప్పుడు ఏం చెప్పాను నేను, ఓకే ఒక 100 షేర్లు కొనుక్కోండి, ఒక 200 షేర్లు కొనుక్కోండి, డైలీ దానిలో రెసిస్టెన్స్ సపోర్ట్ అబ్జర్వ్ చేయండి. డైలీ అంటే ఒక 100 షేర్స్ అమ్మేయండి, లేకపోతే కొనండి. ఆ సపోర్ట్స్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ పట్టుకోవాలి. ఒక 10 points వచ్చినప్పుడు బుక్ చేసుకోండి. ₹1000 వస్తే ఆ ₹1000తో ఇంకో షేర్ కొనండి. ఇది ఎంత సింపుల్గా ఉందంటే చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ రెసిస్టెన్స్ సపోర్ట్ చూస్తూ ఉండాలి టెక్నికల్గా. అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఈజీగా రాదు కదా. సో ఈజీగా రాదు. అలానే మనిషి యొక్క గొప్పతనం ఏంటంటే ఓవర్ ప్రాక్టీస్తో పర్ఫెక్ట్ అవుతాం. సో మనందరం కూడా చిన్నప్పటి నుంచి ఏంటంటే ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అవుతాం. ఆ పర్ఫెక్షన్లో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక దాని మీద ఫోకస్ చేయటం వల్ల ఎక్కువ పర్ఫెక్ట్ అవుతాం. 100 కంపెనీలు 100 యాక్టివిటీస్ చేసే కన్నా ఒకదాన్ని, ఇవాళకి కూడా స్టిల్ ఐఎమ్ సేయింగ్ వెరీ కాన్ఫిడెంట్లీ, ఒక్క కంపెనీ చాలు, అయితే పర్ఫెక్ట్ అవ్వండి. సో నేను చెప్పే దానిలో మీరు నిజంగా జెన్యున్గా మీరు తీసుకున్నారు. కాకపోతే జాగ్రత్తలు ఇవాళ మాట్లాడదాం. మీ కామెంట్స్ అన్నీ కూడా నేను పాజిటివ్, ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. సో మీరు ఏం చేయాలి, వీక్లీ చేసేవాళ్ళు వీక్లీ రెసిస్టెన్స్ అన్న చూసుకోండి, లేకపోతే డైలీ చేసేవాళ్ళు ఇంట్రాడేలో 15 minutes చార్ట్, పోనీ ఏ టైం ఫ్రేమ్ కావాలంటే 15 minutes టైం ఫ్రేమ్ చూడండి. 10 o'clock అరౌండ్ చూడండి, అక్కడ నుంచి 3 o'clock వరకు మనకి లిమిటెడ్ టైం. ఆ టైంలో మీరు రెసిస్టెన్స్లో ఎక్కడ ఉంది, సపోర్ట్లో ఎక్కడ ఉందో చూసుకొని దాని ప్రకారం చేయండి. దాని ప్రకారం పడిపోతున్నప్పుడు కొంటూ ఉండాలి, ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా స్టాక్స్ కలెక్ట్ చేస్తూ ఉండాలి అంటారు. దీని మీద ఇంక ఇప్పుడు మీరు మాట్లాడుతున్నాక నాకు ఐడియా వచ్చింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక లైవ్ ప్రోగ్రామ్ కూడా నేను చేస్తాను ఆన్లైన్లో. ఓకే. సో మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ నా నెంబర్కి మెసేజ్ పెట్టండి, ఈ వీడియో విని. మీకు అసలు ఒక లైవ్ సెషన్ మార్కెట్ లైవ్లో నేను చూపిస్తాను. 15 minutes షార్ట్లో ఎలా చూసుకోవాలి, ఎట్లా ఒక కంపెనీని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడన్నా లైవ్ ప్రోగ్రామ్ మీకు మండే టు ఫ్రైడే మనకి మార్కెట్ టైమింగ్స్లో మీకు లైవ్లో అసలు రెసిస్టెన్స్ ఎలా చూడాలి, సపోర్ట్ ఒకసారి అందరికీ కూడా నేను డెఫినెట్గా ఇస్తాను మీకు. షూర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కమింగ్ టు ఇప్పుడు అంటే ఫస్ట్ క్వశ్చన్, మేజర్ క్వశ్చన్ ఏంటంటే, ఇంత పడిపోయింది, డౌన్ఫాల్ ఎంత అయింది, ఇలాంటి టైంలో భయపడాలా? ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ మంచిగా ఉండాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. ఇంత పడిపోయినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చాలా పడిపోయినాయి, 40%, 30% పడిపోయినాయి. అందుకే నేనేమంటున్నానంటే, మీరు ఆప్షన్స్ ఐడియా ఉండాలి. ఆప్షన్స్లో డబ్బులు సంపాదించడం కాదు, ఉన్న డబ్బుల్ని ప్రొటెక్ట్ చేయడానికి అది వాడుకోవాలి. ఓకే.
మీరు కనుక పుట్ ఆప్షన్ కొని ఉంటే మీకు ఈ పాటికే ఫుల్గా క్యాపిటల్ అయ్యేది కాదు. ఎందుకంటే ఇక్కడ ఈక్విటీ ఎంత తగ్గుతుందో పుట్ ఆప్షన్లో అంత వస్తుంది. లేదు ఫ్యూచర్ సెల్ చేశారనుకోండి హెడ్జింగ్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు లాక్ అయిపోద్ది. సో ఇప్పుడు ఇది ఎలా అంటే మనం కారు డ్రైవింగ్ చేసుకుంటాము, అయిపోగానే మనం గ్యారేజ్లో ఎలా పెట్టుకుంటామో మీరు ఈ ట్రాడ్ అయిపోగానే గ్యారేజ్లో పెట్టేసుకోవాలి. మార్కెట్ బాగాలేదు అన్నప్పుడు ప్రొటెక్ట్ చేసుకోండి. హెడ్జింగ్ ఇప్పుడు ఈక్వల్ ఫీచర్ సెల్ చేసేసుకొని లాక్. అలా ముందు క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డౌన్ అవుతున్నప్పుడు ఇది మనకి పెరగట్లేదు కదా మార్కెట్, ఎటు ట్రెండ్ వీక్లీ చార్ట్ చూస్తే మీకు అర్థమైపోవాలి. సో మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి లాక్ వెళ్ళిపోవాలి. అంటే ఫీచర్స్ వాడుకొని లాక్ చేసేసుకోవాలి. మళ్ళీ ట్రెండ్ బాగుంది అన్నప్పుడు ఓపెన్ చేసుకోవాలి, ఓపెన్ చేసి ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోండి. సో డైలీ మన గోల్ ఏంటంటే, మన గోలు ఒకవేళ ఇప్పుడు మీకు ఏం చెప్తున్నా నేను ఇవాళ ఒక 10 పాయింట్స్ రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేశాను, ఇంకో 10 పాయింట్స్ పైన స్టాప్ లాస్ పెడతాం, కింద 10 పాయింట్స్ టార్గెట్ పెడతాం. ఇప్పుడు లాస్ వచ్చింది వదిలేయండి, ప్రాఫిట్ వస్తే ఒక షేర్ కొనండి. ఓకే. లాస్ వస్తే ఏంటి, మన కాన్సెప్ట్ ఏంటి, ఓవర్ పీరియడ్ ఇది పెరుగుతుంది కాబట్టి లాస్లన్నీ అక్కడ కాంపెన్సేట్ అయిపోతాయి. మీరు చేయాల్సింది ఏంటంటే 10 ట్రేడ్ చేస్తే 5 టైమ్స్ సక్సెస్ అయినా చాలు. ప్రాఫిటబుల్ అలా మీరు 5 టైమ్స్ అంటే 5 షేర్లు కొని లాస్ వస్తే 5,000 లాస్ వచ్చినా పర్వాలా ఉంచేయండి. మీరు ఒక 1,000 రూపాయలు వచ్చినప్పుడు ఒక షేర్ కొనేటట్టు ప్లాన్ చేసుకోండి. ఈ 5 షేర్లు ఏం చేస్తాయంటే 5,000 లాస్ని ఓవర్ పీరియడ్ కవర్ చేస్తాయి. ఇంకా పర్ఫెక్ట్ అయిపోతారు. ఒక నెల 2 నెలలు ఇదే పాయింట్ మీద ఉంటే పర్ఫెక్ట్ అవుతారు. కమెంట్స్ చూద్దాము. సో కమెంట్స్ ప్రకారం, సో ఫస్ట్ ఒక కమెంట్ ఉమారావు 1778 నుంచి, అదే నిజమైతే ఆ డబ్బు ఏదో సంపాదించి మీరే అంబానీని బీట్ చేయొచ్చు కదా, క్లాసులు చెప్పి అమాయకులను కోటీశ్వర్లు చేస్తానని ఎందుకు చెప్పడం? ఎగ్జాక్ట్లీ క్వశ్చన్. నేను ఇలాగే చాలా మందితో ఇలా కామెంట్ చేసిన ఉండే. సో ఏమవుతుందంటే సార్, మనము ఏదైనా ఫీల్డ్లో గెలవనంత వరకు ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అది వచ్చేదాకా ఇప్పుడు వాళ్ళు మీరు నన్ను చూస్తున్నారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. నేను ఒకప్పుడు ఇలా లేను, ఒక 5 ఏళ్ళ క్రితం విపరీతం ఫ్రస్ట్రేషన్ ఉన్నా. అసలు దీనిలో డబ్బులు ఉన్నాయా లేదా, ఉంటే అక్కడ ఉన్నాయి, నాకు ఎక్కడ వస్తుంది, ఏం చేయాలని. ఎప్పుడైతే మనం ఇప్పుడు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినవాడు ఎలా ఉంటాడు, అతను ఏం చేస్తాడు, 9th క్లాస్ వాడికి హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు 9th క్లాస్ వాడు ఏదైనా ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి, హెల్ప్ చేస్తాం. సో నేను కూడా అంతే. మనకి ఇప్పుడు నేను ఎన్నో బుక్స్ చదువుకున్నాక మనకి నాలెడ్జ్ అంతా ఎలా వచ్చింది, బుక్స్ ఎందుకు రాస్తున్నారు అందరూ, వాళ్ళకి చేరిక కాదు, వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఎంత కష్టపడితే ఒక స్టేజ్కి వచ్చామో తెలుసు. కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ మనం ఒక అచీవ్మెంట్ అయిపోయాక అది ఎలా సాధించాలో తెలిసాక ఏమనిపిస్తుంది అంటే మనకు అప్పుడు ఓకే, వేరే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. అది హ్యూమన్ నేచర్. మనకి ఎప్పటి నుంచో ఈ గ్రంథాలు అన్నీ కూడా వచ్చింది అలాగే. ఇప్పుడు నేను ఎన్నో బుక్స్ చదువుకున్నా. ఇవాళ నేను వారెన్ బఫెట్ బుక్ చదివాను, ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్. ఇప్పుడు నన్ను అంటున్నారు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అని. ఆయన గ్రాహం బెల్ 18th సెంచరీలో రాశారు. ఆయన అప్పటికే ఆయన $1 బిలియన్ సంపాదించారు. ఆయన పుస్తకం ఎందుకు రాశారు, భావితరాలు వాళ్ళందరూ కూడా, లేకపోతే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు పీటర్ లింక్ పుస్తకం రాశారు ఆయన, హౌ టు బీట్ స్టాక్ మార్కెట్స్ అని, ద ర్యాండమ్ స్టాక్ మార్కెట్ అని రాశారు. ఎందుకు రాశారు వీళ్ళందరూ, ఎందుకంటే దానిలో నిజంగా ప్రాబ్లమ్ని చాలా కష్టపడితే కానీ అది అర్థం చేసుకోలేం. అందరికీ ఇప్పుడు అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి ఈజీ వేలో కొంచెం అర్థం చేసుకుంటారని అంతే. రేపొద్దున మీరు కూడా సక్సెస్ అయితే మీరు నాకన్నా ముందే హెల్ప్ చేస్తారు అందరికీ. కష్టాలు ఉన్న వాళ్ళకి తెలుసు ఈ బాధ, నేను చూసాను. ఇప్పుడు మీరు ఇవాళ నన్ను అన్న వాళ్ళ రేపు మీరు సక్సెస్ అవ్వండి, మీరే 10 మందికి చెప్తారు, వద్దనే చెప్తారు. అదే ఇక్కడ రహస్యం ఏమి లేదు. ఆ సక్సెస్ అయ్యేదాకా ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అది వచ్చాక ఏమనిపిస్తుంది, ఇంతే కదా సరే అవతల బాధపడుతుంటే మనం హెల్ప్ చేద్దాం అనిపిస్తుంది అంతే. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెష్ స్టార్ టీజే నుంచి. కానీ అందులో ఇంకోటి ఉంది, అంబానీ అవ్వచ్చు కదా. అవును, బిల్ గేట్స్ని దాటొచ్చు కదా. అదేమో అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ టైమింగ్ వేరు, ఇవాళ హెవీ కాంపిటీషన్, ఆ రోజు కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది. ఇవాళ మళ్ళీ మనం అంబానీ అవుదామని కానీ, లేకపోతే ఇప్పుడు ఇన్ఫోసిస్ లాగా ఆ రేంజ్కి వెళ్ళిపోతామని కానీ, తర్వాత వారెన్ బఫెట్ లాగా మనం కోట్లు కూడా సంపాదిద్దాం అనేది కాదు. ఇవాళ ఎలా ఉందంటే అప్పుడు పాపులేషన్ అంతా 60 కోట్లు లేదు, ఇప్పుడు 140 crores పాపులేషన్ సేమ్ ల్యాండ్ మీద ఉంటున్నాం.
ప్లస్ అప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ తక్కువ ఉన్నారు, తక్కువ. ఇప్పుడు ఈవెన్ 20 years బ్యాక్ కూడా ఉన్న అసెట్స్ ఇప్పటికీ ఎలా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, అంబానీ అవ్వలేకపోయిన పర్లే ఉన్న క్యాపిటల్ కాపాడుకోవటం, ఈ కాంపిటీషన్లో సర్వే అవ్వటం కూడా చాలా గ్రేట్ అనమాట. అసలు వాళ్ళ అంబానీలు ఆ స్టేజ్ దాటి చాలా కష్టం. మనం ప్రాక్టికల్ లైఫ్లో ఉండాలి. అదే మరి అందమి ద్రాక్ష గురించి అసలు ఆలోచించుకోవాలి. నేను ఇక్కడ దాకా రావటం ఓకే, నాకు అచీవ్మెంట్. ఇప్పుడు నేను ఎక్కడో ఉండి ఇక్కడ దాకా వచ్చాను అంటే ఓకే అది, అంతేగాని ఇక్కడి నుంచి అంబానీ అయిపోదామంటే ఓకే, వీ కెన్ గో. పాజిటివ్ ఉండాలి తప్ప మరి డే డ్రీమ్స్ ఉండకూడదు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక షేర్కి బ్రోకరేజ్ అండ్ ఛార్జెస్ అన్నీ కలిపి 60 రూపీస్ to 70 రూపీస్ పడుతుంది, ఇంకా ప్రాఫిట్ ఎక్కడ? ఎగ్జాక్ట్లీ 60 రూపీస్. నేను అందుకే 1000 రూపాయలు మినిమం ప్రాఫిట్ రావాలి. మీరు అన్న పాయింట్ కరెక్టే. సో అందుకే ఏంటంటే మనం ఒక 100 షేర్స్ అమ్మాలి. మీరు అన్నట్టు 20 షేర్లు 30 షేర్లు అమ్మితే రాదు. సో మీరు ఎలా అవ్వాలంటే ఒక 100 షేర్స్ 200 షేర్స్ ఉండాలి. ఇప్పుడు 200 షేర్స్ మనం 10 రూపీస్లో అమ్మితే 2000 వస్తాయి. మీరు అన్నట్టు 50-60 రూపాయలు పోయినా మిగతా డబ్బులు మనకు వర్కౌట్ అవుతాయి. అంటే ఇది మరీ 20 షేర్లు 30 షేర్లకు పనికిరాదు. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ ఒక 100 అన్నా ఉండాలి మినిమం, అప్పుడే వర్క్. అలాగే అందుకే నేనేంటి ఇది అబోవ్ 700 అబోవ్ కంపెనీనే పట్టుకోవాలి. ఎందుకంటే డైలీ ఒక 20-30 పాయింట్లు మూవ్మెంట్ కంపల్సరీ ఉండాలి. ఓకే, మినిమం స్టాక్ ప్రైస్ 700 అబోవ్ ఉంటేనే 20-30 పాయింట్లు మూవ్ అవ్వాలి. అది 5 పాయింట్లు 6 పాయింట్లు మూవ్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు టాటా స్టీల్ ఉంది, అది హార్డ్లీ 2 పాయింట్లు మూవ్ అవుతుంది, 3 పాయింట్లు, ఎప్పుడూ ఒక 5-6 పాయింట్లు వెళ్తుంది. ఇక దాన్ని పట్టుకుంటే అవదాం. సో మీకు అందుకే నేను చెప్పేది ఐసిఐసిఐ బ్యాంక్ అన్నో లేకపోతే ఎస్బీఐ కానీ ఇలా ఒక 1000 రూపాయలు 700-800 అబోవ్ ఉన్నది డైలీ బీటా ఒక 30 పాయింట్స్ మినిమం ఉండాలి. అప్పుడు మనకి సెట్ అవుతుంది. కరెక్ట్. కానీ ఈ స్టాక్స్ని ఎక్కడ కొనాలి? డెలివరీలోనా? ప్లీజ్ చెప్పండి ఎవరైనా. డెలివరీలోనే కొనాలి. డెలివరీ ఫస్ట్ మనకి స్టాక్ హోల్డింగ్ మంచి కంపెనీ. ఇప్పుడు మంచి కంపెనీ అంటే ఏం లేదండి, ఇప్పుడు టాప్ 100 కంపెనీల్లో అన్నీ మంచి, వాటిల్లో ఒకటి తీసుకోండి మీరు. ఇప్పుడు మనం ఇప్పుడు వాటి యొక్క ఫండమెంటల్స్ టెక్నికల్స్ మనం చూడలేకపోయినా టాప్ 100లో ఉన్నదంటే అది బెస్ట్ స్టాక్, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. కాబట్టి ఎప్పుడైనా లార్జ్ క్యాప్ చూస్ చేసుకోవడం బెటర్, చాలా బెటర్. అది ఆప్షన్ చైన్ ఉండాలి. ఫ్యూచర్ ఆప్షన్స్ ఉంటే మనకి ఏంటంటే క్వాంటిటీ పెరిగినప్పుడు మనం ఫీచర్స్ని హెడ్జింగ్కి వాడుకోవచ్చు, క్యాపిటల్ ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. కరెక్ట్. నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ 45 నుంచి, ఆఫ్టర్ 10 years ఎస్ బ్యాంక్ లాగా అయితే ఏం చేయాలి? ఎగ్జాక్ట్ మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎస్ బ్యాంక్లో చాలా పోగొట్టుకున్నాం. దీనికి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, ఇప్పుడు దీనికి చెప్పాలంటే రిలేటెడ్గా మీరు ఫండమెంటల్గా అసలు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో దీనిలో ఆన్సర్ ఉంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రీ మొత్తం ఫాలో అయింది అనుకోండి, ఇండస్ట్రీ మొత్తం ఫాలో అయ్యి మన కంపెనీ కూడా ఫాలో అయిందంటే మనం యాడ్ చేసుకోవాలి. ఇండస్ట్రీ మొత్తం ఫాలో అయింది, మన కంపెనీ కూడా ఫాలో అయిందంటే ఓకే. అలా కాకుండా ఇండస్ట్రీ అంతా బాగుంది, మన కంపెనీ 30% ఫాలో అయింది అనుకోండి, అప్పుడు మనం తీసుకున్న స్టాక్ రాంగ్ అని తెలిసిపోతుంది. సో మీకు ఎప్పుడైతే మీరు తీసుకున్న కంపెనీకి 10% ఫాలో అవ్వగానే మీరు ఏం చేయాలి, లాక్ చేసేయాలి ఫీచర్ ముందు లాక్ చేసేసుకొని న్యూస్ చూసుకోవాలి ఏంటి కంపెనీ ఏంటని. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఈజీగా సంపాదించడం చాలా అలర్ట్గా ఉండాలి. మనం ఏమీ ఊరికే రాదు, అలర్ట్గా ఉండాలి. సో దానిలో ఏంటంటే టెంపరీ న్యూసా లేకపోతే ఏంటి అన్నిట్లో కూడా ఏంటంటే మనకి ఒకటే కంపెనీ కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మన ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది, డిఫరెన్స్ వచ్చేసింది. సో కాబట్టి అది వీక్లీ చార్ట్లో మాకు 1 month ముందే చూపించింది. ఓకే, నెక్స్ట్ ఇదే అంటే డౌన్ ట్రెండ్ 1 month ముందే చూపించింది కాబట్టి మనం ఏం చేయాలి, ఎమ్మటే లాక్ చేసుకొని అసలు ఏంటనేది వాచ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ క్యాపిటల్ ప్రొటెక్షన్. సో చేసుకోండి. కరెక్ట్. శ్రీహరి 1992 నుంచి ఆల్మోస్ట్ 215 likes వచ్చాయి ఆ కమెంట్కి. నేను కూడా పెద్ద పెద్ద రిలయన్స్ బ్రాండ్ కంపెనీ అని అనిల్ అంబానీలో ఇన్వెస్ట్ చేసి వడ్డీలు కట్టుకుంటున్నా. తెలిసింది ఒకటే, ఎవరి మాటలు వినకుండా తల్లిదండ్రుల మాటలు వినాలి. నిజమే అండి, నేను కూడా లైక్ చేస్తున్నాను కామెంట్. ఎందుకంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు కూడా హెల్ప్ చేయలేని పరిస్థితికి వచ్చారు. అనిల్ అంబానీ గారు, ఆయన వల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. అయితే ఏమైందంటే ఇప్పుడు రేపొద్దున ఇదే పాయింట్లో ఇంకోటి ఏంటి, ఇప్పుడు మీకు ఈ పాయింట్కి నేను కౌంటర్ ఆన్సర్ ఇస్తున్నా. నిన్న ఎగ్జాక్ట్గా ఒక 50 ఏళ్ళు ఆవిడ మా ఆఫీస్కి వచ్చింది, 50 years ఆవిడ ఏముంది, నేను దివీస్లో 60,000 ఇన్వెస్ట్ చేశాను,
6 సంవత్సరాలు ఆగాను, 12 లక్షలు అయింది. మా అమ్మాయి పెళ్లి చేసి ఉంది. ఓన్లీ దివిస్లోనే, ఇంకా ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఓన్లీ ఓన్లీ దివిస్ దివిస్ ల్యాబ్లో ల్యాబ్ 60,000 నిజంగా చెప్తాను మీకేమో, 60,000 ఇన్వెస్ట్ చేశాను. అది 6 లక్షలు అయింది, అది 12 లక్షలు అయింది. మా అమ్మాయి పెళ్లి చేశానండి అది. ఇప్పుడు దీనికి ఏమంటారు అంటే, ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ రిస్క్ని మనం మేనేజ్ చేసుకోవాలి, క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది ఏ కంపెనీ అయినా కానీ దేన్ని నమ్మకూడదు. అలా అని మనం జాగ్రత్తలో మనం ఉండాలి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డబ్బు ఎవరిది? నాది. సో రిస్క్ ఎవరు తీసుకోవాలి? నేను. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరు? నేనే. ఇప్పుడు అక్కడ సామెతను చూడండి, ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడినా ఎవరికి ప్రాబ్లం? సో మనం ఏంటంటే, ఇప్పుడు మనం ఆడపిల్లని అలా చూస్తామో మన డబ్బు కూడా అంతే. మన ఆడపిల్లని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మన స్టాక్ని కూడా, మన కంపెనీని కూడా, మన మనీని, షేర్ని కూడా చూస్తూ ఉండండి. ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయండి. అప్పుడు మనం ఏంటంటే కొంచెం టెన్షన్ లేకుండా ఉంటాం. కరెక్ట్. సో నెక్స్ట్ కమెంట్ ఓం ప్రకాష్ రామగిరి నుంచి, బఫెట్ బేసిక్ ఫార్ములా మర్చిపోతున్నారు, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ సింగిల్ బాస్కెట్. ఒకప్పుడు ఎస్ బ్యాంక్ కూడా లార్జ్ క్యాప్లో నిఫ్టీ 50లో ఉండేది. మోస్ట్లీ ఎస్ బ్యాంక్ ఎగ్జాంపులే ఇది చెప్తున్నాను. కూడా మంచి పాయింటే సార్. ఇప్పుడు అది ఆ రోజుల్లో కరెక్ట్, ఇవాళ కాదు. ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా మనం స్టెప్ వెళ్ళాలి. ఇప్పుడు ఆ రోజు ఏమైంది, అంతా పొటెన్షియల్కి వెళ్తుంది. ఇప్పుడు అన్ని కంపెనీలకి ఏమైనాయి, ఇప్పుడు జొమాటో ఉంది, జొమాటో బాగుంది అనగానే స్విగ్గీ వచ్చేసింది. అంటే ఒక సందు చివర ఒక స్టాల్ పెట్టి అది బాగుంది అనగానే ఏమైపోతుంది, రెండో రోజు కల్లా కాంపిటీషన్ వచ్చేస్తుంది. సో ఇలాంటి కాంపిటీషన్స్లో అన్ని ఎగ్స్ పెట్టుకుంటే ఎగ్లే ఉంటాయి తప్ప ఇంకేం రాదు. సో ఇప్పుడు అసెట్ బిల్డప్ అవ్వాలంటే మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఇది చెప్పేది మీ ఆస్తి మొత్తం కంపెనీలో పెట్టమంటలేదు నేను. మీ ఆస్తులు మొత్తం ఒకటే స్టాక్ మీద పెట్టండి మొత్తం అన్నీ అంటలా. ఒక 4 lakhs 5 lakhs ఒక స్టాక్ మీద పెట్టుకోండి, దాని నుంచి 1 crore ఎలా తెచ్చుకోవాలి చూసుకోండి అంటున్నాం. అంతేగాని ఒక 50 లక్షలు పెట్టండి మొత్తం ఆస్తి అంతా దానిలో పెట్టమని నేను అట్లా. ఆవిడ ఏం చేసింది, ఒక 50,000 పెట్టింది మనకి ఎగ్జాంపుల్. సో మీరు కూడా కొంత రిలవెంట్ పోర్షను మిగతా ట్రేడ్స్ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చేసుకోండి, కానీ ఒకదాన్ని టెక్నికల్గా ఫండమెంటల్గా దీన్ని ఫోకస్ చేయండి. ఇప్పుడు ఈవెన్ దీన్ని నేను ఇంకా డీప్గా ఆలోచించిన చాలామంది మనకి గురువులు ఉన్నారు చూడండి. ఇప్పుడు వివేకానంద స్వామి ఏమన్నారు, ఒక్కదాన్నే పట్టుకోమన్నారు. నాకు ర్యాండమ్గా చెప్పిన తర్వాత నేను చూసాను ఆయన కూడా ఇదే చెప్తున్నారు, ఒక్క ఐడియా మీదే మైండ్లో పెట్టమంటారు, ఒక ఐడియా మీద ఫోకస్, దాన్నే మొత్తం నువ్వు బ్రీత్ చేసుకో అన్నారు. అదే నిన్ను తీసుకెళ్తుంది అన్నారు. కానీ ఒక్క ఐడియా చాలా అనాలిసిస్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. మిమ్మల్ని ఏమి ఊరికే ఇప్పుడు నేను చెప్పాను, మూర్తి గారు చెప్పాను అంటలా, మీరు కూడా దాన్ని బాగా ఫీల్ అవ్వాలి. దాన్ని ఫీల్ అయ్యి ఈ కంపెనీ నన్ను తీసుకెళ్ళాలి, దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు మీరు అలా మనం పెట్టుకోండి, మీరు అవుతుంది ఇది. కరెక్ట్. సో నెక్స్ట్ జ్ఞానపతి నుంచి, సార్ రోజుకి ఒక స్టాక్ అంటే ట్యాక్స్ అండ్ బ్రోకరేజ్ ఛార్జ్ ఎక్కువ అవుతుందేమో. అదే ఇందాక చెప్పాను, మినిమం 700 రూపీస్ అబోవ్ ఉన్న స్టాక్ ఒక 3 lakhs అన్నా మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఒక 100 shares రొటేట్ చేసేటట్టు ఉంటే ఇది తగ్గుతుంది మీకు. అండ్ మీరు దీనిలో కూడా ఇంకో పాయింట్ ఏంటంటే, ఇంట్రాడే ఈక్విటీ షేర్స్ అనేది బిజినెస్ ఇన్కమ్ కిందకి వస్తుంది. బిజినెస్ ఇన్కమ్ అంటే ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి, అయితే దానికి ఎక్స్పెండిచర్ కూడా మీరు చూపించవచ్చు. బిజినెస్ ఇన్కమ్ లాగా ఎక్స్పెండిచర్ అయింది, దానికి కరెంట్ బిల్లు, బ్రోకరేజ్ బిల్లు, అడ్వైజరీ బిల్లు, మొత్తం ఎక్స్పెండిచర్ రిడక్షన్ చేయొచ్చు. మొత్తం అమౌంట్ మీద కట్టినాకల్లా ప్రాఫిట్ మీద మొత్తం కట్టాల్సిన అవసరం లేదు. వాటికి రిలయబుల్ ఎక్స్పెండిచర్ మీరు చూపించుకోవచ్చు. వైఫై బిల్ కానీ లేకపోతే కరెంట్ అడ్వైజరీ మీరు ఏమైనా తీసుకున్నా దానికి కూడా ఇచ్చేయచ్చు. ఓకే. సో గాయత్రి 746 నుంచి, ఐడియా ఈజ్ నైస్ but to me 3% is better because if market falls drastically then it may result in averaging for NTPC after 15 or 20 years. It reached to 300 but it gives dividends. అవునండి. ఇప్పుడు ఇదేంటంటే ఈ ఎన్టీపీసీ ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఎన్టీపీసీ కానీ ఐటీసీ కానీ ఇవన్నీ కూడా డివిడెండ్స్ ఎక్కువ ఇచ్చే కంపెనీస్ ఏమవుతాయంటే, వేదాంత వీళ్ళు ఇది ఇప్పుడు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క మోడల్, బిజినెస్ మోడల్. డివిడెండ్ ఎక్కువ ఇస్తున్నారంటే మీనింగ్ ఏంటంటే కంపెనీ ఎక్స్పాన్షన్ ఇంకా చేయదలుచుకోవాలి. ఓకే, అందులోనే ఇంకా ఉన్న దానిలోనే గ్రో అవుతున్నారు. అండ్ అవి ఎక్కువ మోనోపల్లి అవుతాయి. ఇప్పుడు ఎన్టీపీసీ జస్ట్ లైక్ ఒక ఆల్గోపల్లి లాగానే ఉంది. సో వాటిల్లో గ్రోత్ స్టాక్స్ కావు అవి.
కాబట్టి అవి ఏంటంటే డివిడెండ్ ఇస్తాయి అక్కడ వరకే ఉంటాయి. సో అలాంటి స్టాక్స్ దీనికి పనికిరావు. కరెక్ట్. సో ఇలాంటి అంటే అన్నీ ఆలోచించి ఇప్పుడు ఆ స్టాక్స్ పనికిరావు. మనకి యావరేజ్గా పర్ యానం 12% నుంచి 15% గ్రోత్ కనపడాలి. పచ్చి అబద్ధం. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎప్పుడు మీరు చెప్పినట్టు డివిడెండ్ ఇవ్వలేదు. మీరు విన్న వాళ్ళనే వెరీ వాళ్ళని చేస్తున్నారు. చెక్ చేపిస్తాం మీకు, మీరు మళ్ళీ చూడండి. ప్రతిరోజు లాభం వస్తుంది అనేది మీ పాజిటివ్ థింకింగ్. నష్టం కూడా చాలాసార్లు వస్తుంది. అవును వస్తుంది, బట్ ఏం చేయమన్నాను నేను, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు బ్లైండ్గా చేయండి, ఒక 20 ట్రైల్ చేయండి, 20కి 20 లాస్ రమ్మనండి. అసలు నేను అసలు చెప్పనుగా. 20కి 20 మీరు లాస్ అవ్వండి, అసలు నేను ఇక అనవసరం అంట. అట్లీస్ట్ 2-3 సక్సెస్ అవుతాయి. అది ఎక్కడ అయింది అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు అందరం కూడా, ఇప్పుడు మీరు యాంకరింగ్ ఉన్నారు, స్టార్టింగ్ వచ్చారా, మిస్టేక్స్ అయ్యి ఇంప్రూవ్మెంట్ అవుతాం అందరం అంతే. సో నెక్స్ట్ కామెంట్ చలపతి గారి నుంచి, బెటర్ డూ దిస్ ఆన్ ఇండెక్స్ ఫండ్ లైక్ ఆల్ఫా 50 ఆర్ మొమెంటమ్ 50 ETF ఇన్స్టెడ్ ఆఫ్ స్టాక్. ఇది వర్కౌట్ అవుతుంది, ఈటీఎఫ్లో కానీ వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఆప్షన్స్ ఉండవు, వాటికి కౌంటర్ చేయలేం. మీరు అన్నట్టు ఆ క్యాపిటల్ ప్రొటెక్షన్ లాక్ చేసుకోవడం. ఇప్పుడు ఇండెక్స్ తగ్గింది అనుకోండి, నిఫ్టీ తీసుకున్నాము, సో అది డౌన్ అవుతుంది, ఏం చేయగలం? సో ఇక్కడ వర్కౌట్ అవుతుంది దానికి. ఓకే. సో మోస్ట్లీ కొన్ని కమెంట్స్ అయితే మనం కవర్ చేయగలిగాము ఈ వీడియో తోటి. సో ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఈ వన్ స్టాక్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా కాదా అన్నా కూడా, మీకు ఇంకా కమెంట్స్ ఉన్నా, ఇంకా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్ పెట్టండి. సార్ అన్నట్టు ఒకరోజు లైవ్గా చూపిద్దాము హౌ డస్ ఇట్ వర్క్ అని. అంతే అంటారు? డెఫినెట్గా చూపిస్తాం. మీకు చూపించి అసలు రెసిస్టెన్స్ ఎలా చూడాలి, సపోర్ట్ ఎలా చూడాలి, ఒక బేసిక్ ఐడియా మీకు ఇస్తాం. సో ఎంతమంది ఉన్నా జూమ్ మీటింగ్లో ఒకసారి తీసుకొని ఇస్తాము. సో మీ కామెంట్స్ పెట్టండి, నాకు పర్సనల్గా లైవ్ కావాలి అన్నీ మీరు, నా నెంబర్ ఉంది 9000838555. ఈ నెంబర్కి మీరు ఏమన్నా మెసేజ్ చేయండి. సో మీకు లైవ్ కూడా ఇస్తాను, ఎందుకంటే చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి ఒక రైట్ వే చెప్పడం కాదు, చూపించాలి. కరెక్ట్. అది యాక్షన్ మేక్స్ ఎగ్జిక్యూషన్. మీకు అప్పుడు ఓవరాల్గా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీ కామెంట్స్ విన్నాను, మీరు కూడా మాట్లాడితే లైవ్లో మన అందరం ఒకసారి కూర్చొని ఏంటనేది చూద్దాం. సో ఓకే. సో ఈ వన్ స్టాక్ తోటి ₹1,00,00,000 సంపాదించే స్ట్రాటజీ అయితే సార్ అన్నట్టు ఎనాలిసిస్ చాలా థింగ్స్ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్ స్టాక్ని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే, ఇలా లైవ్ ఎగ్జాంపుల్స్, దివి లాబిలిటీస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఇలా మన లైఫ్లో కూడా అలాంటి ఎగ్జాంపుల్స్ని ఇంకొకరికి చెప్పే స్థాయికి మనం రావచ్చు. ఇంకా మీకు ఏమైనా దీని మీద డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది వాళ్ళ ఎన్టీవీ. థ్యాంక్ యూ అండి. నమస్తే.